ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు చెప్పే షార్ట్ మెసేజ్లో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నుండి కనిపెట్టి జ్ఞానము తెలియచుకొనింది. ఏంటి కనిపెట్టి జ్ఞానము? అసలు సోమరి అంటే ఏంటి? సోమరి అంటే ఏం లేదండి. సోమరి అంటే ఏంటి? ఒక పని చేయకపోవటం, తినేసి పండుకోవటం, పండుకున్న తర్వాతకి లేవకపోవటం. మనం డైలీ చేసే పనులలో మనం ఏమని చేస్తున్నామంటే, కొంతమంది పనుకుంటారు ఆలస్యంగా, మామూలుగా పనుకుంటారు కానీ లేవరు. అందుకు సోమరిలాగా నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ యోనా గారు కూడా ఏం చేశారు? దేవుడు చెప్పిన మాట వినకుండా, నినవే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళి అక్కడ సోమరిలాగా నిద్రపోతున్నాడు. ఇలాగనే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, చీమల వద్దకు వెళ్ళి తెలుసుకోండి అంటున్నాడు వాటి జ్ఞానం గురించి. ఎలా అండి వాటి జ్ఞానం అంటే ఎలా? అసలు దానికి రాజు ఉంటాడా? ఉండడండి. రాజు ఎవ్వరు లేరండి. అధిపతులు ఉన్నారు, ఎవ్వరు లేరండి. కానీ అది ఏం చేస్తాయి? వేసవి కాలం కోసము అవి ఆహారాన్ని దాచుకుంటుంది నిజంగానే. అందుకే దేవుడు ఏమంటాడు, వాటి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకోమంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? సోమరిలాగా నిద్రపోతున్నామేమో కానీ మనం వాటి చీమలు ఏం చేస్తున్నాయి? వాటి నుంచి జ్ఞానం తెలుసుకొని దానికి రాజు ఉండడు, అధిపతి ఉండడు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తుంటాం? ప్రతిదానికి మనం సోమరిలాగా నిద్రపోతూ ఉంటాం. కానీ మనం ఎలా చేస్తే పని అవుతుంది, ఏం చేయాలి, ఎలాగుండాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా చేయాలి, మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి. ఇక్కడ దేవుడి మాటలు మనం ముఖ్యంగా వినాలి. సోమరిలాగా మనం దీనికోసమే ఏమీ నిద్రపోవద్దు. దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడు? బుద్ధిగల కన్యకలు ఏం చేస్తున్నారు? డ్యూటీలు పట్టుకొని నిల్చున్నారండి. నిజంగా దేవుడి కోసం, తన రాకడ కోసం సిద్ధపడి నిల్చున్నాడు. కానీ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? వాళ్ళు డ్యూటీలు పట్టుకొని నిల్చోండి. ఎందుకు? దేవుడు రేపు వస్తాడు కదా, రేపు చూస్తాను, ఎల్లుండి వస్తాడు కదా, చూసుకుందాం, ఎల్లుండి వస్తారు కానీ నిద్రపోతున్నారు సోమరులా. కానీ ఇక్కడ నిజంగానే దేవుడు వచ్చాడు. నిజంగానే దేవుడు తన సమయంతో ప్రకారం, తన రాకడ సమయం ప్రకారం దేవుడు వచ్చాడు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిజంగా దేవుడి కోసం నిలబడ్డారో వాళ్ళు నిజంగానే ఎత్తబడ్డారు. ఎవరైతే సోమరులాగా నిద్రపోయారో వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, మేము నిజంగా దేవుడు వెళ్ళిపోయాడని. అప్పుడు వాళ్ళు బాధపడుతున్న ఏ ఉపయోగం లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోమని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.